షాద్నగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. దొంగతనం కేసులో ఓ దళిత మహిళను చితకబాదారు పోలీసులు. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలంటూ మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టారు. నడవలేని స్థితిలో ఉన్న మహిళను తిరిగి ఇంటికి పంపించారు. బాధితురాలి ఫిర్యాదుతో షాద్నగర్ ఏసీపీ విచారణ చేపట్టారు. షాద్నగర్ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన మహిళ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. చేయని నేరానికి తమ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టారని బాధితురాలు ఆరోపించారు. ఇంటి ముందు కవర్ కనిపిస్తే దొంగతనం చేసినట్టు నేరం మోపి పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. ఇంటి పక్కన ఉండే నాగేందర్ కావాలనే తమ మీద ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. మహిళను చితకబాదిన ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై బదిలీ వేటు పడింది. బాధితురాలి ఫిర్యాదుతో షాద్నగర్ ఏసీపీ విచారణ చేపట్టారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ని వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్రికెట్ ఆడే బాలు లేకుండా సార్ అవి ఇక చేతులే మన నీకు వస్తలేవు, ఇక కాళ్ళు ఇట్లా పెట్టించారు, కాళ్ళ దగ్గరికి వస్తలేదు సార్, రెండిళ్ళు పెట్టించి గాజులన్నీ వీకిండ్రు. నాగేందర్ కుటుంబ సభ్యులే దొంగతనం చేసి తమపై కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్న సునీతతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. చేయని నేరాడికి నేరం ఒప్పుకోవాలంటూ పోలీసులు తమదైన శైలిలో ఇబ్బందులు పెట్టడంతో ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఇది ఒక దళిత మహిళకు సంబంధించిన సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ దగ్గర ప్రస్తుతం ఉన్నాం. ఆమెతో పాటు ఆమె కొడుకు, ఆమె భర్త, మొత్తం ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళు చిత్రహింసలకు గురి చేసేటది. ముందుగా సునీత ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెతో ముందుగా మాట్లాడదాం. ఏంటమ్మా అసలు ఎందుకు నిన్ను తీసుకొని వెళ్ళారు? ఆ నాగేందర్ ఎందుకు మీ పైన ఫిర్యాదు చేశాడు ఏంటి అసలు? సార్ మాకు తెలియదు సార్, వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందంట, డబ్బులు పోయినాయి అంట, మాకు తెలియదు సార్. నేను బట్టలు ఆరేయనీకే పోయినా సార్. బట్టలు ఆరేయనీకే పోతే అది మా మూత ముందలా కవర్ కనిపించింది, కానీ మేము ఆ ఇంట్లో కోమ, అది కూలిపోయింది. ఆ ఇంట్లో కోమ సార్. మేము ఆ ఇంట్లో కోమ బట్టలు ఉతికితే బట్టలు ఆరేయనీకని నేను అవతలకి వెళ్తా. పొద్దున వెళ్తే ఏమీ లేదు. సాయంత్రం పొద్దున్న జాము వెళ్ళే వరకల్లా ఆడ మా ఇంటి ముందల కవర్ ఉన్నది. ఈ కవర్ మా ఇంటి కాడ ఉంది ఏమయ్య అంట. నేను మా ఆయనకు చెప్పి అలాగే చెప్పాను, దాన్ని అంటనే ఉన్నా. వాళ్ళ మిద్దె మీదకి చూసేసి కొడుతూనే ఉంటుంది సార్. నేను అన్న, మీరు మమ్మల్ని కొట్టకండి, మీ సార్లకు ఫోన్ చేసి పిలిపించి అది ఎవరు పెట్టిపోయిరో అవి కనుక్కొని మమ్మల్ని కొట్టండి, అప్పుడు కానీ మేము ఒప్పుకుంటాం, కానీ మీరు ఇట్లా తప్పుగా కొట్టకండి అని మేము చెప్పినాం సార్. వినలేదు. సార్లకు ఫోన్ చేసి రామరెడ్డి సార్ గిట్టంగా వచ్చిండు సార్. ఒక్క లేడీస్ పోలీస్ రాలేదు, కానీ రామరెడ్డి సార్ తర్వాత ఇంకో సార్ వచ్చిండు సార్. ఆ సార్ ఇద్దరు సార్ వచ్చి పట్టుకొని పోయారు నన్ను, సునీతను భీమాని పట్టుకొని పోయారు సార్. మమ్మల్ని అడిగిర్రు 8:30కి తీసుకుపోయారు, కానీ 9 దగ్గర అడిగారు సార్. అడిగినా కానీ మేము దియ్యలేదు, మా పానాలు ఉన్నాయి, ఇక మీ ఇష్టం అని చెప్పినాం సార్. అంటే ఎంత చెప్పినా కానీ వినలేదు. 9 గంటలప్పటి నుంచి మా నైటు 2 గంటల వరకు కొట్టిరు సార్. ఇంకా చేతులు కట్టేసిర్రు, చేతులు కట్టేసి ఒకసారి ఇట్లా పోటీ కూర్చుని పెట్టిర్రు, ఒకసారి కదలకుండా. ఒక లేడీస్ పోలీస్ ఇట్లా తలకాయ పట్టుకుంది మధ్యలో కదలకుండా. ఇక ఇష్టం వచ్చినట్టు కొట్టిరు సార్. వాళ్ళు ఎంత కొట్టినా కానీ నేను తీయలేదు. నేను ఆ నేరం మొయ్యలేను సార్. నేను తీస్తే నాకు భయం ఉండు, నేను తీయలేదు సార్. మీరు ఏమన్నా సరే, నా ప్రాణాలు ఉన్నాయి, నేను ఇస్తా, అంతేగాని నేను మాత్రం బంగారం తెలియదు, ఆ పైసలు తెలియదు. ఆడపిల్లకి ఇలాంటివి జరగద్దు. కానీ సార్ మాత్రము, ఈ సార్ తర్వాత ఇంకా 4 ఉన్నారు. ఆ సార్ వాళ్ళకు మాత్రము అసలు ఈ జాబులు దిశేయాలి. అసలు ఎన్ని రోజులు ఉంచుకున్నారమ్మా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో? మీరు చేయలేదని చెప్తున్నా కూడా 3 రోజులు ఉంచుకున్నారు సార్. 3 రోజులు ఉంచుకొని తోలిచ్చిరు మమ్మలను. మళ్ళీ నా తానికెళ్ళి లాగిప్పి నా కొడుకు కేసి, నా కొడుకు 2 నెలలు గీటంగా ఆపరేషన్ అయ్యి కొట్టకుంటే సార్ అంటే రామరెడ్డి సార్ ఏమంటారు సార్, కుట్లున్నాయి సార్ బాబు కంటే, కుట్లుంటే ఏమైతే కొడితే కుట్లు ఉసిపోతాయి అని రామరెడ్డి సార్ మరి విపరీతంగా మాట్లాడింది సార్. నీతోటి ఏమన్నారమ్మా పోలీసులు? నిన్ను కూడా కొట్టారా? కొట్టిరు సార్. నన్ను మా అమ్మ ఇటంగా బంగారం తెచ్చిందేమని, మా అమ్మ ముందర నన్ను కొడుతుంటే చెప్తుందేమని నన్ను కొట్టిరు. కాళ్ళు కొడుతుంటారు, కాళ్ళు ఇట్లా మోకాల మీద లేపుతుంటే రామరెడ్డి సార్ వచ్చి తొక్కింది మోకాల మీద. తొక్కితే కొట్టినాక బయటకు పంపించారు నన్ను. మా అమ్మ కూడా బయటకు పంపిస్తే పిలిచి వచ్చింది, వాడిపోయింది. మీరు చెప్పండి, మిమ్మల్ని కూడా కొట్టారని చెప్తున్నారు. మిమ్మల్ని ఏమని బెదిరించారు? అంటే నాగేందర్ మీకు తెలుసా ఇంత ముందు నుండే ఏంటి అసలు? ఇంటి ముందు కుళ్ళపైన సార్, ఆయన ఇంటి పక్కల ఉంటాడు. మా మీద వాళ్ళ బామ్మడికి నాకు ఉద్యోగం పడరాదు, ఆయా దానివల్ల నన్ను కూడా తీసుకెళ్లారు. ఫస్ట్ తీసుకెళ్లి కొట్టిపించిండు. తెల్లని దాకా 2 గంటల దాకా కొట్టించి మన నాయందర్ కాలనీ పంపించారు సార్.
నన్ను కూడా కాళ్ళు సాపి నన్ను కూడా కొట్టారు. ఎఫ్ఐఆర్ నమోదైంది, మీకు తెలుసా? ముందు కేసు నమోదు చేసినాకనే మిమ్మల్ని తీసుకెళ్లారన్న విషయం తెలుసా మీకు? తెలియదు సార్, అది కానీ వీళ్ళకి అనుమానం ఉందని ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చి ఇంటి పక్కలు మా మామ వాళ్ళ మీద. సరేలే అనుమానం ఉంటే ఇచ్చుకోండి అంటే నిన్నాం, అలాగని ఇలా చేశారు సార్. ఇక ఇది ప్రస్తుతం భీమయ్యతో పాటు సునీత చెప్తున్నారు, అలాగే ఆమె కొడుకు కూడా ఉన్నాడు జగదీష్. వీళ్ళ ముగ్గురిని కూడా అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు డిఐ రామరెడ్డితో పాటు మిగిలిన 4 స్టాఫ్. ప్రస్తుతం అయితే వాళ్ళందరూ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రామరెడ్డిని సిపి ఆఫీస్కి అటాచ్ కూడా చేయడం జరిగింది. అలాగే మరొక వైపు ఈ కేసు ఘటనకు సంబంధించిన దాంట్లో ఏసీపీ రంగస్వామికి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి ఒకవైపు కమిటీ విచారణ జరుపుతుంది, మరోవైపు ఇప్పటికే డిఐతో పాటు 4 సిబ్బంది పైన అవసరమైన డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలి, ఇంకొక మహిళకు ఈ విధంగా జరగకుండా చూడాలనేది ప్రస్తుతం భీమయ్యతో పాటు సునీత కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. షాద్నగర్ నుండి కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ.